అందరికీ నమస్కారం. చందమామ కథల నుంచి స్నేహం కాని స్నేహం. రచన బూర్లె నాగేశ్వరరావు. ఒక ఊళ్ళో సోమయ్య, కామయ్య అని ఇద్దరు రైతులు పరిస్థితులను బట్టి స్నేహితుల్లాగా మసులుతూ ఉండేవారు. వారి ఇళ్ళు, పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి. పనికి ఇద్దరూ కలిసి వెళ్ళి మళ్ళీ ఇళ్లకు కలిసి వచ్చేవారు. ఇలా జంటగా జీవించటమే వారిని స్నేహితుల్లాగా కనబడేటట్టు చేసేది. నిజానికి వారి మనస్తత్వాలలో ఐకమత్యం లేదు. ఇద్దరు జిత్తులు ఎత్తులు ఎరిగిన వారే. ఒకరినొకరు తమ స్వార్థానికి గాను మోసగించుకునేవారు. ఇద్దరూ ఒకే పంట వేసి ఒకరిని మించి ఒకరు పండించడానికి పోటీ పడేవారు. సోమయ్య పొలం కన్నా కామయ్య పొలం కాస్త పల్లంగా ఉండటం చేత సోమయ్య పొలానికి పెట్టిన నీరు కామయ్య పొలానికి అందుతూ ఉండేది. ముఖ్యంగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు కామయ్య పొలానికి కావలసిన నీరు కూడా తన పొలం నుంచే సోమయ్య అందించడం జరిగేది. ఇద్దరి మధ్య మాట మాట వచ్చేది. కానీ సోమయ్య ఏమీ చేయలేకపోయేవాడు. రెండు పొలాల మధ్య ఉండే గట్టును సోమయ్య ఎంత కట్టుదిట్టం చేసినా ఏ ఎలుక కన్నం నుంచో నీరు కామయ్య పొలానికి చేరనే చేరేది. గత్యంతరం లేక సోమయ్య ఏతం తోడుతుంటే కామయ్య ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు. క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. ఎవరి పని వారు మౌనంగా చేసుకునేవారు. ఒకసారి ఇద్దరూ మొక్కజొన్న వేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇద్దరూ తమ పొలాలలో మంచెలు వేసుకొని కాపలా కాయసాగారు. చలి రోజులు. ఒక రాత్రి మరీ చలిగా ఉన్నది. తన పొలానికి కూడా కామయ్య కాపలా కాసేటట్టు చెయ్యాలని సోమయ్యకు అనిపించింది. వెంటనే అతను గడ్డితో ఒక మనిషి బొమ్మ చేసి దానికి తన చొక్కా దోవతి కట్టి మంచి మీద నిలబెట్టి కంబలు కప్పుకొని తిన్నగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇలా రోజు అతను రాత్రి అంతా తన మంచి మీద బొమ్మను నిలబెట్టి తెల్లవారుజామున దాన్ని దించేవాడు. అది బొమ్మని తెలియక సోమయ్యతో పోటీ పడుతున్నాననుకుని కామయ్య తెల్లవార్లు మేలుకొని రెండు పొలాలకు కాపలా కాస్తూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచినాక కామయ్య పెళ్ళాం సోమయ్య రాత్రిళ్ళు ఇంట్లో పడుకుంటున్న సంగతి పసిగట్టి, సోమయ్య వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాడు, ఈ పొలం కాపలా పని నీకే పట్టినట్టున్నది అన్నది. కామయ్య తన పెళ్ళాం మాట నమ్మక, కలగంటున్నావా ఏం? తెల్లవార్లు నేను సోమయ్య ఒకరినొకరు చూసుకుంటూ కాపలా కాస్తున్నాం. వాడి మీద పోటీ పడే నేను అసలు ఇంటికి రావటం లేదు అన్నాడు. కానీ కామయ్యకు ఒక ఆలోచన తట్టింది. సోమయ్య ఎలాగూ తెల్లవార్లు నిలబడి కాపలా కాస్తూనే ఉన్నాడు గనక తాను సోమయ్యకు తెలియకుండా ఇంటికి పోయి పడుకుంటేనే ఇలా అనుకుని కామయ్య పిల్లిలాగా మంచె దిగి ఒక రాత్రి ఇంటికి వచ్చేశాడు. అయితే అతనికి సోమయ్య ఇంట్లో నుంచి మగ గొంతు నవ్వటం వినిపించింది. అది సోమయ్య గొంతే. అతగాడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాడని నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడైనా తెలిసిందా అన్నది కామయ్య భార్య. నీ మొహం. సోమయ్య మంచం మీద నిలిచి ఉండటం నేను వచ్చేటప్పుడు కళ్ళారా చూశాను. ఉండు, వాణ్ణి పిలుచుకు వచ్చి ఈ వ్యవహారం అంతూ తేలుస్తాను అంటూ కామయ్య పొలానికి పరిగెత్తుకుపోయి, ఒరే సోమయ్య, ఒక్కసారి ఇంటికి పోయి నీ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూడు అని కేక పెట్టాడు. మంచె మీద గడ్డిబొమ్మ కదలలేదు. కామయ్య మంచె ఎక్కి గడ్డిబొమ్మను చూసినాక తనను సోమయ్య ఎన్నాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నది తెలిసిపోయింది. కామయ్యకు ఏడుపొచ్చింది. తన భార్య నిజం చెప్పినా తాను తెలుసుకోలేదు. ఇప్పుడు ఒకటే మార్గం. ఇన్నాళ్ళు సోమయ్య చేసిన పని తాను అంతకు ముందు నుంచే చేస్తున్నట్టు సోమయ్యను నమ్మించాలి. కామయ్య తాను కూడా ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి బట్టలు తొడిగి తన మంచి మీద నిలబెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. సోమయ్యలాగే తాను కూడా తెల్లవారే ముందు పొలానికి వెళ్ళి బొమ్మను దించేసేవాడు. పంట కోతకు వచ్చేదాకా రెండు పొలాలకు గడ్డి బొమ్మలే కాపలా కాశాయి. ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చి రెండు మంచెల మీద కాపలా వాళ్ళున్నట్టు భ్రమపడి వాళ్ళు ఎప్పుడు నడుం వాల్చితే అప్పుడు పంట దోచుకుందామని
నక్కి కూర్చున్నారు. కోళ్లు కూసే వేళ సోమయ్య కామయ్య వచ్చి మంచెల మీదకెక్కి బొమ్మలను దించి వాటి స్థానంలో తాము నిలబడటం దొంగల కంటబడింది. అసలు సంగతి తెలిసింది గనక మర్నాడు రాత్రి దొంగలు వచ్చి 2 పొలాల పంట నిశ్చింతంగా కోసుకొని పోతూ కామయ్య మంచం మీద బొమ్మను తెచ్చి సోమయ్య మంచం మీద బొమ్మకు ఎదురుగా పెట్టి 2 బొమ్మల తలలలోనూ కర్రబెండ్లు దూర్చి వాటికి నిప్పు అంటించి వెళ్ళిపోయారు. మరి కొంతసేపటికి కామయ్య వస్తూనే తన బొమ్మ సోమయ్య మంచం మీద ఉండటం, 2 బొమ్మలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుతున్నట్టు ఉండటము చూసి దడుచుకొని ఇంటికేసి పరిగెత్తసాగాడు. అతనికి దారిలో సోమయ్య ఎదురై, "ఏమైంది కామయ్య, దొంగలు పడ్డారా?" అని అడిగాడు. కామయ్య తాను చేసిన మోసం చెప్పేసి 2 బొమ్మలు మాట్లాడుతూ మంచం మీద కనిపించిన మాట బయటపెట్టాడు. ఇద్దరూ అయోమయంలో పడి పొలానికి వచ్చి కళ్ళారా చూసి అదేదో దెయ్యాల పనే అనుకున్నారు. వాళ్ళు చూస్తుండగానే 2 బొమ్మలు ఒక్కసారిగా తగలబడసాగాయి. సోమయ్య కామయ్యలిద్దరూ ఒకరినొకరు వాటేసుకుని బావురుమన్నారు. మరి కొంచెం సేపటికి తెల్లవారింది. పంటంతా దొంగల పాలైనట్టు తెలిసింది. మన అతి తెలివికి తగిన శాస్తే జరిగింది అన్నాడు సోమయ్య. ఇక ఎన్నడూ మనం ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అన్నాడు కామయ్య. ఇద్దరి మధ్య నిజమైన స్నేహమే ఉంటే 2 పొలాలకు రోజు విడిచి రోజు ఒకరు కాపలా కాసి రెండో వాళ్ళు ఇంట్లో హాయిగా పడుకునే పని. పంట కూడా పరాయి వాళ్ళ పాలు కాకపోను. కథ సమాప్తం.